बहुत बढ़िया है, बहुत अच्छा है. हमारा शंकर, कमला हासन एंड ऑल अदर पहले का फर्स्ट पार्ट है ना, पहले से कैसा है ये कैसा है? ये दोनों सब्जेक्ट वाइज करप्शन वाइज अलग नहीं है, ये दोनों एक ही है. लेकिन द वे ही हैज टेकन एंड द स्टोरी ही कैरिड विद इन द कंटेस्ट ऑफ present newspaper last 5 years. If you see the corruption and whatever, I don't want to name any this thing issue because it will give to some other projection individually. I don't want to give. Otherwise, all the matters which are appearing in the daily newspaper, that our Shankar sir, he himself agreed that Kamala Hassan acting, no doubt, is a master. Is very nice direction, as usual. Shankar, first class. Then all the music is also very nice, everything. But my feeling, only thing, comedy is little less. Message in movie. Pardon? What is the message in movie? Message is against corruption as usual in the first, but it will give good sense to the younger Indians, younger people. He himself telling in the movie, it is 35 below. They have to take the care against corruption. In public? Yes, very entertaining movie, sensible movie, very excellent. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా ఉంది నిజంగా. మేము చిన్నతనంలో చూసాం అది భారతీయుడి వర్ణం, ఆ మర్మకళ 96 ఆఫ్టర్ 26 years. నిజంగా సినిమాలు ఇలా ఉండాలి అంటే ఒక దేశంలో అవినీతి అన్ని వ్యవస్థలో ఎలా, అది హెల్త్ కావచ్చు, లేకపోతే మైనింగ్ కావచ్చు, లేకపోతే అన్ని రంగాల్లో, ప్రతి రంగంలో అవినీతిలో మన ఇంట్లో నుంచి మన ఇంట్లోనే ఐడెంటిఫై చేసుకోవాలనేది భారత్ టూ మెసేజ్ అనుకోవచ్చు. డెఫినెట్గా ఎవరైనా ఒకటే, మన దేశం మనం సుభిక్షంగా ఉండాలంటే ప్రపంచంలో 145 కోట్ల జనాభా ఉండి ప్రపంచంలోనే జనాభాలో ఫస్ట్ ప్లేస్ ఉన్నాం. మరి అవినీతి లేకపోతే ఎట్లా? ఒక నీరవ్ మోడీ కావచ్చు, విజయ్ మాల్యా కావచ్చు, గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు, అన్ని రంగాల్లో ఎవరైతే ఉన్నారో ప్రతి వ్యవస్థల్ని చివరికి ప్రతి ఫైల్కి అవినీతి, అదే డబ్బులు ఇవ్వాలంటే చివరికి ఆధార్ కార్డుకు కూడా వ్యవస్థల్లో అవినీతి ఎంత వేళ్ళూనుకొని అనేదానికి డెఫినెట్గా ఈ భారతీ 2 అనేది పర్ఫెక్ట్గా కంబ్యాక్. అన్న చాలా మంది నెగిటివ్ మాట్లాడుతున్నారు, ఈ సినిమా ల్యాగ్ ఉంది, డ్రాగ్ ఉంది, కంబ్యాక్ ఎవరే శంకర్, ఈ నెగిటివిటీ అనేది రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి మీ సమాధానం? అసలు ఎట్టి పరిస్థితిలో ఉండదండి. శంకర్ లాగా ఆలోచన తీరే వాళ్ళకి అర్థం కాదు. ఒక గొప్ప సినిమా తీసిన ల్యాగ్ అయిన ఏమీ లేదు. ఒక మంచి సినిమా అంటే వాళ్ళకి కావాల్సింది ఏంది, ఏం కావాలి? మెసేజ్ కావాలి. భారతదేశాన్ని సుభిక్షంగా ఏ రంగంలో కూడా అవినీతి లేకుండా కావాలి. దానికి కమల్ హాసన్ ఆ వయసులో ఆయన నటన ఫస్ట్ హాఫ్ ఒక మెసేజ్ ఇచ్చాడు, సెకండ్ హాఫ్ నా చేంజింగ్ కావచ్చు, ఆయన యాక్షన్ కావచ్చు అండి, నభూతో నభవిష్యత్. నిజంగా శంకర్ గారు అన్నట్టు ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నటుడు కమల్ హాసన్ గారు. నవరసాలు పండించేటట్టుగా ఈ రోజున ఆయన యాక్షన్ ఒక భారతదేశాన్ని ఒక దాడిలో పెడతాడు. కంబ్యాక్ బాడీ ఫ్లాష్ చేసే ఫైట్ గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు బయట, అది ఎలా అనిపించింది? అద్భుతంగా ఆయన కంబ్యాక్ ఇండియన్ అని చెప్పి కాడించి చివరికి ఆయన ఎందుకు దేశించుకుంటారంటే కుటుంబంలోనే అవినీతిమయమైతే ఎక్కడైనా అవినీతి తీసేసే క్రమంలో కొద్దిమంది ఇబ్బంది అవ్వచ్చు. సిద్ధార్థ కూడా మంచిగా నటించాడు, ఆ టీం కూడా సోషల్ మీడియాలో బాగా చేసింది. కానీ తన దాకా వస్తే తెలియదు అన్నట్టుగా అవినీతి వేళ్ళూను కొడిపోవడం వల్ల ఈ వ్యవస్థలన్నీ ఇదైపోయి అవినీతిలో భారతదేశం ఆ స్థాయిలో ఉండిపోయింది. కాబట్టి ప్రతి దాంట్లో మన ఇంట్లో నుంచే అది ప్రక్షాళన నాంది పలకాలని చూశాడు. చివరిలో ఆయన 6 ప్యాక్గా చూసిన తీరు, పెద్ద బాడీ బిల్డర్లు పెట్టిన ఆయన మర్మకళ ద్వారా ఆయన యాక్షన్ సీన్స్ అండి ముఖ్యంగా డెఫినెట్గా అది అల్టిమేట్. మనకి చరిత్ర ఉంది, ఆ చరిత్రను ఎవరు చించేస్తే తిరిగిపోయేది కాదు. ఆ చరిత్రలో ఆ మర్మకళలో యొక్క ఇదిని పట్టుని ఆయన చూపించాడు. నిజంగా మేము చిన్నతనంలో ఆ ఏళ్ళు అట్లా తిప్పింది చూసి తర్వాత ఇప్పుడు కంబ్యాక్ 26 years తర్వాత చూస్తే చాలా అద్భుతం అనిపించింది. ఎవరో తెలియని వాళ్ళు, పూర్తిగా అవగాహన లేని వాళ్ళు, భారత సంస్కృతి సంప్రదాయాలు తెలియని వాళ్ళు, ఈ కళ గురించి తెలియని వాళ్ళు, ఈ దేశంలో అవినీతి ఎంత ఉందో తెలియని వాళ్ళు అనుకునే మాట తప్పితే ల్యాగ్ అయిందని అద్భుతమైన సినిమా. ఫస్ట్ హాఫ్ చక్కగా అలా సాదాసేగా జరిగింది, సెకండ్ హాఫ్లో అల్టిమేట్గా తీసుకెళ్ళాడు శంకర్ గారు. థర్డ్ భారతీయులు కూడా థర్డ్ ఉందంటున్నారు. డెఫినెట్గా 3 కూడా ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం అవినీతి నా కుటుంబంలో ఉందని తట్టుకోలేని పరిస్థితిలో అది చూపించాడు. సో ఈ సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ రాబోయే రామ్ చరణ్ గారి శంకర్ గారి సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అల్టిమేట్గా ఉంటుంది. శంకర్ గారు రామ్ చరణ్ యొక్క ఇది
మనం ఆ సినిమా తగ్గట్టు ఒక ముఖ్యమంత్రి పాత్ర ఎలా ఉంటుంది, రాష్ట్రం క్రమశిక్షణలో పెట్టాలంటే ఎలా ఉంటుందని రామ్ చరణ్ ఆల్రెడీ సెటిల్ పెర్ఫార్మెన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆయన మన్ననలు పొందాడు. ఆయనలో యాక్షన్ చూసేదేమో ఒక ట్రిబుల్ కావచ్చు, రంగస్థలం కావచ్చు. ఇక ఆయన్ని ఈ సినిమా ఒకేసారి ఒకే పెట్టెకి 2 దెబ్బలు అన్నట్టుగా, ఒకే దెబ్బకి 2 పెట్టెలు అన్నట్టుగా నిజంగా ఈ సినిమా హిట్ అయింది. నెక్స్ట్ కూడా ఆయన ఇంకెలా ఉండబోతుంది అనేది యాంగ్జైటీ రామ్ చరణ్ సినిమాలో డెఫినెట్గా ఉంటుంది. ఫైనల్గా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇస్తారండి. మీరు 10కా 5కా? 5 మీ ఇష్టం. 10గానే ఇవ్వండి. 10కి ఇవ్వండి. 10కి ఇవ్వాలంటే 9. సూపర్ హిట్ సినిమా ఇది. సూపర్ హిట్ అండి, సూపర్ హిట్ అండి. గుడ్ పిక్చర్. భారతీయుడు 2 లాగానే ఉంది. 2 నెంబర్ 2 దగ్గరనే ఉంటుంది, 1 నెంబర్ 1 దగ్గరనే ఉంటుంది. భారతీయుడు 1 చాలా బాగుంది. ఇది మాత్రం అంత ఎక్కలేదు అనిపిస్తుంది నాకు మాత్రం. చాలా మంది బాగుంది అంటున్నారు. అంటే నాకు నచ్చలేదు, వాళ్ళ ఉద్దేశం వాళ్ళకు. నాకు భారతీయుడు 1 మైండ్లో తిరుగుతుంది, భారతీయుడు 2 అంత ఎక్కలేదు. అంటే అందరూ 1కి 2కి కంపారిజన్ చేయకుండా చూడండి, బాగుంటుంది ఇది కూడా అంటున్నారు. లేదు, నేను కంపారిజన్ చేసే చూస్తాను. ఎందుకంటే 2 అని పెట్టకుండా వేరే పేరు చేస్తే మాత్రం సపరేట్గా చూసేవాడిని. కానీ 1, 2 పెట్టారు కాబట్టి కంపల్సరీ కంపారిజన్ చేయాల్సిందే. నేను చేస్తాను కూడా కంపారిజన్. అది కాకపోతే కమల్ హాసన్ యాక్టింగ్ బాగుంది, సిద్ధార్థ్ గారి యాక్టింగ్ బాగుంది, కాజల్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా చాలా బాగా యాక్ట్ చేయడం, డైరెక్షన్ కూడా బాగుంది. కానీ ఓవరాల్గా స్టోరీ కొత్తగా ఉంటే బాగుండే. అంటే ట్యాగ్ లైన్ కరప్షన్ అనేది కొత్తగా ఉంటే బాగుండే. శంకర్ గారు మళ్ళీ ఆయన ప్రూవ్ చేసుకుంటా? ప్రూవ్ ఏం లేదండి, నాకైతే అర్థం కాలేదు ఏం ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. నా శంకర్ గారు ఆయన డైరెక్షన్ చేశాడు. కానీ శంకర్ మార్క్ అయితే దీంట్లో అయితే నాకు ఏం అనిపించలేదు. చూడాలి, స్టోరీ కరెక్ట్ బలం లేదు కదా పాపం. అవన్నీ ఏం చేస్తారు, నాకు కొంచెం నిద్ర వచ్చింది, మధ్య పడుకున్నా, మళ్ళీ బయటకు వచ్చి కూర్చున్నా. అది వాళ్ళు ఓకే. కాకపోతే క్యారెక్టర్స్ వాళ్ళు న్యాయం చేశారు, కానీ స్టోరీ లెవెల్ నాకు నచ్చలేదు. అంత హైప్ ఉన్న క్యారెక్టర్ ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ భారతీయుడు 1 చూసాం కాబట్టి దానికి ఎక్స్పెక్టేషన్కి పైన వస్తాం కాబట్టి అంత రీచ్ కాలేదు. మెసేజ్ ఏముందండి, కరప్షన్ ఎలా చేయాలో నేర్చుకోండి, అది మెసేజ్ ఎక్కినట్టుంది నాకు. అంతే. కరప్షన్ అనేది చాలా మూవీస్ వస్తూనే ఉన్నాయి, కానీ దానికి భిన్నంగా ఉంటే బాగుండే. ఏంటండి స్టార్సా? 2.5 అవుట్ ఆఫ్ 5 అంతే. అది కూడా కమల్ హాసన్ గారికి, సిద్ధార్థ్ గారికి, హీరోయిన్స్ ఇద్దరికి అంతే. చాలా నచ్చింది. థర్డ్ చూస్తావా? థర్డ్ తప్పకుండా చూస్తాను. సినిమా బాగుంది. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ గురించి నాకు నచ్చింది. మార్షల్ ఆర్ట్స్ గురించి బాగా చూపించారు. అవి మర్మకళ గురించి. అది ఎందుకంటే అంతరించిపోతున్న కళ మన భారతీయులకి, అది మన కళ. అది ఇప్పుడు ఏదో మామూలుగా మనం ఈ కంప్యూటరైజ్గా వచ్చేసి ఫైట్లు అవన్నీ చూస్తున్నాం, కానీ అన్నీ మిక్స్ అయ్యి. ఫారిన్ ఆర్ట్స్ కాదు, మనయే. మార్షల్ ఆర్ట్స్ మనది. మార్షల్ ఆర్ట్సే టోటల్గా మంది. కరాటే కూడా మందే. కానీ మన వాళ్ళు బయట తీసుకెళ్ళి వాళ్ళు డెవలప్ చేశారు, మన వాళ్ళలో తగ్గింది. అందుకోసం మేము సినిమా బాగుందండి. సినిమా బాగుంది, చూడాలి, యూత్ చూడాలి ముఖ్యంగా. అంటే చాలా మంది మేడం నెగిటివిటీ చేస్తున్నారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు, ల్యాగ్ ఉంది, బోర్గా ఉంది. కొంచెం ల్యాగ్ అంటే బోర్ ఏం కాదు, కొంచెం ల్యాగ్ ఉందన్నమాట వాస్తవమే. ల్యాగ్ ఉంది, కానీ అంత ల్యాగ్ అవసరం లేదు కొన్ని చోట్ల. మరి టైం ఎక్కువ డ్యూరేషన్ పెంచారనిపించింది. టైం తగ్గించినా కూడా కాన్సెప్ట్ బాగుంది. అది మనం మొదటి నుంచి తెలిసిందే. కాన్సెప్ట్లో మీకు ఏమి కనెక్ట్ అయింది, మీకు ఏమి అర్థమైంది? నాకు మర్మకళ కనెక్ట్ అయింది. మామూలుగా మేము చేసేది మార్షల్ ఆర్ట్స్ కాబట్టి పిల్లలకి అది ఈజీగా, అది అవసరం. ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలని నేను రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను. యూత్ శంకర్ గారు ఒక మంచి మెసేజ్ ఇస్తారు ప్రతి మూవీలో కూడా. ఈ సినిమాలో ఏ మెసేజ్ ఇచ్చారు? శంకర్ గారు భారతీయుల ఫస్ట్ ఏ మెసేజో నాకు ఇప్పుడు కూడా అదే మెసేజ్ అనిపించింది. కానీ యూత్కి అన్ని ఏజ్ వాళ్ళని కనెక్ట్ అవ్వాలని తీశారనిపించింది. చిన్నపిల్లలకేమో ఇప్పుడు స్కేటింగ్లో చూసాం, అక్కడ ఫైట్ అది కొంచెం లెంత్ అనిపించింది. ఎందుకంటే ఆ ఏజ్లో ఆ పెద్ద ఆయన ఆ సింగిల్ వీల్ మీద అంతసేపు వెళ్ళారు అనేది కొంచెం నమ్మశక్యంగా అనిపించింది. మెసేజ్ ఏంటి మేడం? మెసేజ్ యాంటీ కరప్షనే. చేయొద్దని యాంటీ కరప్షన్ గురించే మెసేజ్ అంతా. కాకపోతే అన్ని ఏజ్ వాళ్ళని రీచ్ అవ్వాలని చేశారు. సిద్ధార్థ్ కూడా యాక్షన్ బాగా చేశాడు. సిద్ధార్థ్ రేటింగ్లు ఇచ్చే అంత లేదు నాకు. అది ఇంతకన్నా బాగుండాలి ఇంకా. ఇప్పుడు పబ్లిక్ రియాక్షన్ బట్టి వాళ్ళు ఇంకొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. బాగుంది సినిమా, చూడాలి. బాగుంది. అనిరుద్ధ్ ఓకే. మూవీ లాగ్ ఉంది అంటున్నారు కదా, ఆ ఫైటే చెప్పండి బాగానే ఉంది. ఓవరాల్గా మూవీ ఎలా బాగుంది. కమల్, సిద్ధార్థ్, శంకర్, అనిరుద్ధ్ ఆ 4 కోసం ఓకే. సాంగ్స్ పెట్టి పిచ్చిగా స్పాయిల్ లేకుండా చాలా మెసేజ్ ఓరియంటెడ్. 2 సినిమా చూడడం జరిగింది అన్న. సినిమా చూసిన తర్వాత ఏం లేదు, సినిమా కాన్సెప్ట్ వచ్చేసి లంచం. ప్రతి మన సొసైటీలో జరుగుతున్న లంచాల గురించి, లంచంలో ప్రతి ఒక్క ఆఫీసరు, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసరు
ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్ లంచం తీసుకొని సొసైటీని ఎలా అది చేస్తున్నాడు అనేది ఒక సినిమా యొక్క కాన్సెప్ట్. ఆ సినిమా కాన్సెప్ట్లో సిద్ధార్థ్ యొక్క తండ్రి, హీరో యొక్క తండ్రి లంచాన్ని తీసుకున్నాడని చెప్పి హీరోనే పట్టించి కమల్ హాసన్ని కమ్బ్యాక్ ఇండియా అని చెప్పి కమల్ హాసన్ని తెప్పించి తర్వాత తన తండ్రిని పట్టించినందుకు తన యొక్క తల్లి సూసైడ్ చేసుకొని చచ్చిపోతే కమల్ హాసన్ని గో బ్యాక్ ఇండియా అనే హ్యాష్ట్యాగ్తో ట్రెండింగ్ చేసి అది ఒక సొసైటీలో ఏంది ఈ విధంగా అంటే ఒక మంచి చేసిన విషయానికి మంచిని కూడా బయటికి పంపించేస్తున్నారు అనేది ఒక సినిమా కాన్సెప్ట్. ఈ సినిమా అయితే ఏం బాగాలేదు భయ్య. సినిమా ఒక చెప్పుకోవాలంటే రొట్టా స్టోరీ మొత్తం ఏమీ లేదు భయ్య. పెద్ద రాడ్ అనుకోవచ్చు. సినిమాలో అస్సలు కాన్సెప్ట్ లేదు. సినిమాలో ఎప్పుడు సాంగ్ రావాలో ఎప్పుడు రావద్దని చెప్పకుండా ఇష్టం వచ్చినప్పుడు సాంగ్ వచ్చేస్తూ ఉంటుంది. మ్యూజిక్ అస్సలు ఏం బాగాలేదు. డైరెక్షన్ పరంగా కూడా ఇంకేం నచ్చలేదు. సినిమా అస్సలు అంటే అసలు బాగాలేదు భయ్య. మీరు సినిమా చూడాలనుకుంటే కమల్ హాసన్ యాక్టింగ్, సిద్ధార్థ్ యాక్టింగ్ కోసం సినిమా చూడొచ్చు. సినిమా చాలా బాగుంది. భారతీయుడు 1తో కంపేర్ చేసి చూస్తే అంత నచ్చకపోవచ్చు. భారతీయుడు 1లో ఉండేది అంత ఫస్ట్ హాఫ్ ఆ ఫీల్ అంతా ఇందులో ఉండదు. బట్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. శంకర్ స్టోరీ టెల్లింగ్ ఇది చాలా బాగుంది. నేను అనుకున్నాను శంకర్ గారి సినిమా కదా, ఐ మీన్ ఆయన టేకింగ్ అంత గ్రాండ్నెస్ అంతా ఉంటుందా లేదా అని కొంచెం ఆలోచించాను ట్రైలర్ చూసి. అబ్బా ఎంత నార్మల్ ఉంటుందేమో అని అనిపించింది. బట్ స్టిల్ మూవీ చూసినప్పుడు అసలు శంకర్ గారి స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంది. ఐ వాజ్ సో ఇంప్రెస్డ్. అండ్ ఏదైనా మంచి చేస్తే ఇప్పుడున్న సమాజంలో అవినీతి ఎంత న్యాచురల్ అయిపోయిందంటే అది లేకపోతే అది తప్పు అన్నట్టు అయిపోయింది అది. అండ్ అలాంటి సమాజంలో మంచి చేస్తే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది బాగా చూపించారు. బికాస్ ఎవ్రీ మూవీ ఏదైనా మంచి చేయండి, చేయకపోతే చంపేస్తామని చెప్తుంది. కానీ నిజంగా ప్రతి ఒక్కళ్ళు, ప్రతి నార్మల్ పీపుల్ మంచి చేస్తే ఆ ఇంట్లో జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది చాలా డీటెయిల్డ్గా, ఎమోషనల్గా చూపించారు. చాలా కనెక్ట్ అవుతాము. శంకర్ స్టోరీ టెల్లింగ్ అసలు ఏ మాత్రం తగ్గలేదు. చాలా చాలా బాగుంది. ఐ థింక్ భారతీయుడు 3 ఇంకా చాలా బాగుంటుంది. ఈ మూవీలో స్లోగా ఎక్కడ అనిపించలేదు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషనల్ కనెక్ట్. ఓల్డ్ సినిమా చాలా అవమానం చేసినట్టు ఫీల్ అవ్వాల్సి వచ్చింది శంకర్ని. ఇప్పుడు అందులోంచే కదా వచ్చాడు. అతను ఒక కొడుకుని చంపేసి ఏ విధంగా వెళ్ళాడు, ఫారెన్ వెళ్ళాడు. ఒక గుండెలో ఫీల్ ఉంటుంది, ఇప్పటికి ఉంటుంది. భారతీయుడు సాంగ్స్ కానీ ఆ సిచ్యువేషన్ కానీ ఒక క్లైమేట్లో మనం న్యాచురల్గా వెళ్ళిపోద్ది యాక్టింగ్. అక్కడ సినిమా చూసినట్టు ఉండదు. ఆ సినిమా ఇక్కడ అంత అనిపించలేదు. అతను తీసుకొచ్చి చెప్పులతో కర్రలతో కొట్టించాడు శంకర్. చూడకూడదు అనుకుంటున్నాను. సినిమా చాలా బాగుంది. కమల్ హాసన్ యాక్షన్ నెంబర్ 1. అప్పటిది బాగుంది, ఇప్పటిది బాగుంది. వెరైటీగా ఉంది. సినిమా చాలా బాగుంది, నాకు నచ్చింది. కమల్ హాసన్ ఫ్యాన్ని నేను. చాలా బాగుంది. సో ఎట్లా ఉంది కమల్ హాసన్ గారి యాక్టింగ్? సూపర్గా ఉంది. నెంబర్ 1, ఎప్పుడు నెంబర్ 1. చిన్నప్పుడు చాలా బాగున్నారు. నెంబర్ 1 అంటున్నానా? సేమ్ ఆ తాతను పెట్టడం బాగా నచ్చలే నాకు. డెఫినెట్ గా దీనికంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. నాకు అనిపించింది. మూవీ లాగ్ ఉంది అంటున్నారు. ఫస్ట్ డే డివైడ్ టాక్ వస్తుంది. వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్. భయ్య ఇండియన్ 2 బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్పొచ్చు. బేసిక్గా సినిమా టైటిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే తైపైలో స్టార్ట్ అవుతుంది. ఇది సుభాష్ చంద్రబోస్ ఫ్లైట్ క్రాష్ అయిన చోటు తైపై. అక్కడ మన ఇండియన్ 2 భారతీయుడు కమల్ హాసన్ ఉంటాడు. అక్కడ నుంచి క్యారెక్టర్ ఎంట్రీ అవుద్ది. మనకు ఈ సినిమా పూర్తిగా సారాంశం ఏంటి అంటే కరప్షన్ మీద పోరాటం, ఫైట్ అగేన్స్ట్ కరప్షన్. సో దీంట్లో వచ్చేసి మనకు సిద్ధార్థ, ఈ గ్యాంగ్ వీళ్ళందరూ వచ్చేసి మనకి ఇండియాలో ఉంటారు. ఇండియాలో జరిగే కరప్షన్ని ఒక కామిక్గా చూపిస్తూ ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్ 2 భారతీయుడిని బ్యాక్ తీసుకురావడానికి కమ్బ్యాక్ ఇండియన్ అని చెప్పేసి ఒక హ్యాష్ట్యాగ్ని ఫ్లైజ్ చేసి దాని ద్వారా భారతీయుని ఇండియాకి తీసుకొస్తారు. ఆ తర్వాత ఇండియాకి వచ్చి కమల్ హాసన్ భారతీయుడు ఎలా కరప్షన్ చేసే వాళ్ళను నిరోధించాడు, లేకపోతే వాళ్ళని చంపాడు అని చెప్పేసి కాన్సెప్ట్. సినిమాలో మనకు సాంగ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంది. సో దీంట్లో మెయిన్ హైలైట్ చెప్పాల్సింది యాక్టర్ వివేక్ గారు.
బేసిక్గా ఈ పాస్డ్ అవే, బట్ అతన్ని సీజీ ద్వారా క్రియేట్ చేసి కొన్ని షీట్లు చూపించారు. చాలా బాగుంది ఓవరాల్గా. యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఓవరాల్గా బాగుంది. ఓకే, ప్రతి భారతీయుడు చూసే అవకాశం అవును చూడొచ్చు. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ పార్ట్లో ఆ బాధ ఏ విధంగా సమాధానం చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. అంటే టోటల్గా కరప్షన్ గురించే ఉందా? కరప్షన్ అనే ఒకే అంశాన్ని ముందు పెట్టుకొని చాలా అంశాలని వీళ్ళు ప్రస్తావించారు. నిరుద్యోగుల సమస్య కానీ, పొల్యూషనే కానీ, మన అడల్ట్రేషనే కానీ ప్రతి ఒక్క అంశాన్ని కూడా గుర్తుపెడుతూ వాళ్ళు చూపించడం జరిగింది. కానీ మంచి చేయాలి అంటే కూడా మన ఇంట్లో కూడా వ్యతిరేకత వస్తుందనేటువంటి ఒక అంశాన్ని చాలా స్పష్టంగా చూపించారు. దాన్ని ఏ విధంగా మూడో పార్ట్లో ఎదుర్కోబోతున్నారో మళ్ళీ వేచి చూడాల్సిన అవసరం ఉంది. కానీ బోరింగ్ సీన్స్ ఉన్నాయంటారు, మీరేమంటారు? ఖచ్చితంగా లాగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఆలోచించాల్సిన విషయంలో మనందరినీ ఆపాలి అని వాళ్ళ ప్రయత్నం చేశారు. ఈ బోరింగ్ అని కాకుండా మనం ఆలోచించడానికి సమయం వచ్చిందని అనుకోవాలని నేను. శంకర్ మార్క్ ఉందా సినిమాలో? ప్రస్తుతానికి శంకర్ మార్క్ అంటే ఇప్పుడు కల్తీలో ఉంటాం. తర్వాత కాలంలో అయినా మళ్ళీ శంకర్ తన మూడో పార్ట్లో తన మార్క్ తీసుకొస్తారని. అసలు అప్పటికి ఇప్పటికి అసలు ఏం మారలేదు కమల్ హాసన్ అయితే. నాకు తెలిసి 28 ఇయర్స్ అనుకుంటా. సిద్ధార్థ్ అసలు నెక్స్ట్ లెవెల్. ఇంకా నెక్స్ట్ పార్ట్ ఉంది 2025లో ఉంది నాకు తెలిసి. అప్పుడు వస్తుంది కంపల్సరీ. బాగుంది, బాగుంది. నెక్స్ట్ ఎక్సలెంట్. అసలు ఇంకా మనం ఏం చెప్పాలి. ఉంది అవును, అర్థం కాలేదు. మార్పు కొంచెం జరగదు, కాకపోతే అదొకటి 2025లో ఉంది కాబట్టి కంపల్సరీ. ఫస్ట్ డే బాగుంది, ఇది కూడా నెక్స్ట్ సూపర్ సబ్జెక్టు. దానికి సంబంధించి యూత్ ఎట్లాగా దాంట్లో ఇంక్లూడ్ అవ్వాలనే దాని మీద చాలా బాగా తీశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, కమల్ హాసన్ యాక్టింగ్, సిద్ధార్థ్ కూడా చాలా బాగా చేశాడు. ప్రతిది కూడా ప్రతి సీన్ కనెక్ట్ అయి ఉంది. మూవీ కొంచెం ల్యాగ్ ఉందని అంటారు. ల్యాగ్ కాదు, అవసరం ఉందా? ల్యాగ్ కాదు అది. అంటే మనకింద 6 పాటలు కావాలా, లేకపోతే సినిమాలను కామెడీలు కావాలా, ఏం కావాలి? అది కాదు కదా. సోషల్ కాన్సెప్ట్. కొన్ని సినిమాలు కొన్నిటికి ప్రత్యేకంగా ఉంటాయి అంతే తప్ప అన్ని సినిమాలు 6 పాటలు లేకపోతే కామెడీలు ఉండాలనుకోకూడదు. అది ఎక్సలెంట్ అనమాట. ఈ సబ్జెక్ట్ ఇప్పుడు సమాజానికి అవసరం. ఎందుకంటే ఇంకా లంచం అని పాత కాన్సెప్ట్లో తెస్తాడు అనుకున్నాం, కానీ వెరైటీగా చెప్పాడు. అది మనకి యూత్ కూడా దాని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కటి రెస్పాన్సిబుల్ దేశంలో అనేది చెప్పాడు. ఎక్సలెంట్ సినిమా. థ్యాంక్ యూ. మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, మన ఎంపీ ఏం చేస్తున్నాడు, మన సీఎం ఏం చేస్తున్నాడు, మన పిఎం ఏం చేస్తున్నాడు, అది మనం బయట తీయాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళ కాడ గన్ను ఉంది భయ్యా, వాడి జీవితాంతం కాల్చనే కాల్చాడు, తుక్కుపట్టిపోతుంది. కానీ మీ కాడ అంతకంటే 100 రెట్లు ఏకంగా పనిచేసే గన్ను ఉంది. మీరు మంచిగా ఉపయోగించండి. అది దేనికోసం ఉపయోగిస్తున్నాం అనేది మనకు తెలుసుకోవాలి. సూపర్ ఉంది భయ్యా. మ్యూజిక్ కొట్టినోనికి దండం, సినిమా తీసినోనికి దండం, యాక్టింగ్ చేసినోనికి దండం, ప్రతి ఒక్కరికి దండం భయ్యా. గోల్డ్ వాడు తింటాడికే పోలేదురా నాయన అంటే నేను రోజు ఒక పూట ఉపవాసం ఉంటున్నా. నాలాంటి వాళ్ళు కొంత 100 మంది 1000 మంది దేశంలో లక్షల మంది ఉన్నారు. వాడు దొడ్డిపోవడానికి కూడా బంగారమే, వాడు ఉచ్చపోస్తానికి కూడా బంగారమే, వాడు పండుకోవడానికి బంగారమే, తినడానికి బంగారమే, ప్రతి ఒక్కటి బంగారం బంగారం బంగారం. మరి అదొకటి కూడా బంగారమే కాదా? నాకైతే ప్రతి ఒక్కరికి చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ సినిమా పోండి, చూసావు నువ్వు? ప్రతి ఒక్కరి సినిమా పోండి ఫస్ట్, పోతే మనలో మార్పు వస్తుంది ఖచ్చితంగా. కానీ చాలా బాగున్నాయి. ఓవరాల్గా సినిమా 5 to 5 ఇవ్వచ్చు. సూపర్ సినిమా. థ్యాంక్ యూ. భారతీయుడు యావరేజ్ అండి. ఒక్క నిమిషం. ఈ సినిమా ఫైటింగ్ ఎక్కువ పెట్టాడు. లాస్ట్ ఫైటింగ్ మాత్రం చాలా సూపర్గా ఉంది. డైరెక్షన్ కూడా మాదిరిగా ఉంది. మన తెలుగు వాళ్ళు తమిళ సినిమాలు యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ తమిళ వాళ్ళు మన సినిమాలు యాక్సెప్ట్ చేయట్లేదండి. మనలో ఉన్న అంటే మంచితనం అండి. భారతీయుడు అయినా సరే మేము చూడడానికి వెళ్ళామండి. భారతీయ కమల్ హాసన్ యాక్షన్ మొత్తం సూపర్ అండి. వయసు తగ్గట్టుగా యాక్షన్ చాలా బాగా యాక్షన్ చేయండి. సూపర్. కుర్రాడి కింద యాక్షన్ బాగా యాక్షన్. పాటలు అస్సలు బాగలేదు. ఆ సిద్ధార్థ పాటలు అసలు ఏం బాగా అవి వేస్ట్ అనమాట. ఎందుకు పెట్టినా అలా అర్థం అట్లా. భారతీయుడు అప్పట్లో 28 సంవత్సరాల క్రితం వచ్చిన భారతీయుడికి ఈ భారతీయుడికి కంపేర్ చేస్తే ఏది బాగుంది? దానికి అదే బాగుందండి. ఫస్ట్ బాగుంది. ఇది అనవసరంగా తీసారు. నా వ్యూ అండి, బయట విషయం, నా విషయం మాత్రం నా ఒపీనియన్ మాత్రం యావరేజ్. అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, దాన్ని ఏం అందుకోలేదు? అంటే మామూలుగా ఈ ఫ్రాడ్ సైజ్ చేస్తుంటే మంచి బలంగా అండ్ ఇదిగా ఉంటుందని చూశాను. అంత అలా చూపించలేదు.
లంచగొండితనం మీద చూపించారు, అది యాక్సెప్ట్ చేయాల్సింది. యాక్సెప్ట్ చేయాల్సి అలానే ఉంటే మన దేశం ఏనాడో బాగుపడింది. సినిమా చూసి ఎవరైనా మారుతారు? మారుతూనే ఉందండి, ఇది అంత మామూలు కదండి. ఇలాంటి సినిమాలు ఇలాంటి సినిమాలు చాలా వచ్చినాయి. ఏమన్నా మారారా? ఇందులో కొత్తగా ఏం లేదు. అయితే కొత్తగా లేదు, ఏంటంటే కాసేపు చూడటం మానండి అంతే. చాలా బాగుంది మూవీ. అండ్ సిద్ధార్థ్ యాక్టింగ్ అయితే అసలు అల్టిమేట్గా ఉంది మూవీలోనూ. సో సూపర్గా ఉంది. శంకర్ గారి సినిమాల్లో ఒక ప్రాపర్ మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాలో మీకు ఆ మెసేజ్ ఏమి కనెక్ట్ అయింది? 100% మెసేజ్ ఉంది. ప్రతి ఒక్క మూవీలో మంచి కంటెంట్ ఉంటుంది. అట్ టైం డైరెక్టర్ మంచి మెసేజ్ ఇస్తాడు శంకర్. సో అవినీతిపై మంచి మెసేజ్ ఇచ్చాడు అన్నమాట. సో సూపర్ ఉంది. బయట కొంచెం నెగిటివ్ టాక్ వినిపిస్తుంది, మీరేమంటారు దానికి? అంటే ఎక్కడ బేసిక్గా బ్రో నెగిటివ్ అనేది ఎక్కడా లేదు, కంప్లీట్గా పాజిటివ్ మూవీ. సో ఎవరు అనిపించిందా మీకు? ఎక్కడ లేక అనిపించలేదు, బాగుంది, ఎక్కడ బోర్ కొట్టలేదు. సో ప్రతి సెకండ్ కూడా చాలా బాగుంది. పార్ట్ 3 గురించి ఆ రెవల్యూషన్ క్లైమాక్స్ ఎలా అనిపించింది? బాగుంది. అంటే పార్ట్ 3 కోసం వెయిట్ చేసేవాళ్ళు ఇది చూస్తే కనుక కంపల్సరీ ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు. నెగిటివ్ చేసే వాళ్ళందరూ ఈ సినిమా ఎలా ఉందంటే రేపు గేమ్ చేంజర్ కూడా దుబ్బేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అది రామ్ చరణ్ గారితో చేస్తారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? బ్రో 100% దిస్ మూవీ ఇస్ బెస్ట్. అండ్ గేమ్ చేంజర్ అనేది 100% రికార్డ్ బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ నెక్స్ట్. థ్యాంక్ యూ అన్న. భారతీయుడు 2 నిజంగా నేను భారతీయుడిగా చాలా గర్విస్తున్నా ఈ సినిమా చూసి. ఎందుకు అంటే మన శంకర్ గారు ఒక మంచి సినిమాలు తీయకుండా మనకి ఒక పౌరుడికి ఒక మనిషికి ఏమేమైతే ప్రాబ్లమ్స్ వస్తాయో వాటి మీద ఎందుకు సినిమా తీస్తున్నాడు అని చెప్పి బాధ వేసింది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇన్ని కరప్షన్ ఉందా అని చెప్పి ఈ సినిమా చూసాక నాకు అర్థమైంది. ప్రతి దాంట్లోనే కరప్షన్ ఉందన్న మనకు అర్థం కావట్లేదు అంతే, ప్రతి దాంట్లోనే ఉంది. మనం ఈ సినిమా చూసి నేర్చుకోవాలా, దీంట్లో ఉందా, ఓకే మనం జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్తను గుర్తు చేశారు మళ్ళీ శంకర్ గారు ఇంకోసారి. మొన్న సెల్ ఫోన్ గురించి 2 చేసి మనమే పోగొట్టేసాం, అది మప్పలే. ఇది కొంచెం మనం చూసి అర్థం చేసుకుని భారతీయుడిగా బాగుపడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ సినిమాకి డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మ్యూజిక్ పరంగా అనిరుద్ధ్ గారి వల్ల డ్రాబ్యాక్ ఉంది, అలాగే పోలీసు వాళ్ళ వల్ల డ్రాబ్యాక్ ఉంది, అలాగే రకుల్ ప్రీత్ హీరోయిన్ ఏం లేదు, అది డ్రాబ్యాక్ ఉంది. కానీ ప్లస్ పాయింట్స్ కూడా దానికంటే ఎక్కువ ఉన్నాయి. మన కమల్ హాసన్ గారు యాక్టింగ్ 6 ప్యాక్ చూస్తారు, 6 ప్యాక్ గురించి అయినా మీరు వెళ్ళి చూడాలి. కమల్ హాసన్ ఈ వయసులో 6 ప్యాక్ ఏంటి, ఎలా ఉంటాడు అని, దాని గురించి మీరు ఈ సినిమా చూడాలి. అలాగే ఈ సినిమాలో సిద్ధార్థ్ గారు యాక్టింగ్ ఉంది, ఇరగొట్టేశాడు. అంత మీరే చేశారు నాన్న అన్నప్పుడు మనం ఎలా అయితే ఎమోషన్లో మనం కనెక్ట్ అయ్యేమో, ఈ సినిమాలో అదే నాన్న దగ్గర ఒక సీన్ ఉంటుంది, మనం నిజంగా కంట తడి వస్తుంది. అలాగే కమల్ హాసన్ గారు నడుచుకుంటూ వెళ్ళిపోతారు క్లైమాక్స్లో, అక్కడ కూడా ఏడుపు వస్తుంది. అలాంటి హత్తుకునే సీన్స్ ఉన్నాయి, మీరు కంపల్సరీ చూడాలి. 2025 పార్ట్ 3 గురించి కూడా చెప్పారు, దాని గురించి కూడా చూడాలి. మీరు సినిమా చూడాలి, ఎందుకంటే మనం భారతీయులు, మనం మారాలి, మన పక్కనోడిని మార్చాలి. అది కథ సారాంశం అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ, బాబాయ్.